ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బావున్నారండి? ఈ సాయంకాల వేళలో మీరెప్పుడు ఎక్కడ చూసినా ఈ వాక్యమును మీ హృదయానికి హత్తుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే ఈ వాక్యం ఏంటంటే, ఈ లోకంలో మన దేవుని యొక్క తోడు మనల్ని ఎంత విలువైన వారుగా చేస్తుందనే ఈ వాక్యాన్ని మనం వినబోచున్నాము. కాబట్టి స్పష్టంగా వినండి. ఆఖరి వరకు వినండి. ఆఖరి ప్రార్థనలో కూడా ఏకీభవించండి. ఈ లోకంలో మనమందరం కూడా మనుషులుగా ఉన్నప్పుడు మరి నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదనుకున్న దేవుడు మరి కుటుంబాలనిచ్చాడు, స్నేహితులనిచ్చాడు, భార్యని, భర్తను, పిల్లల్ని, రక్త సంబంధులనిచ్చాడు. అలాగే మనం వర్క్ ప్లేస్‌లో కావచ్చు, కాలేజ్‌లో, స్కూల్స్‌లో అలాగే మనం ఎక్కడున్నా ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పక్కన వాళ్ళు కూడా మనకు స్నేహితులుగా ఉండేటట్టుగా దేవుడు చూస్తా ఉన్నాడు. అంతేకాదు కొంతమంది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటాం. కొంతమంది జస్ట్ ఫ్రెండ్స్ అంటాం. కానీ మన దేవుడు ఎంతో సన్నిహితంగా ఉండే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు సన్నిహితంగా మరి సహాయకుడుగా, స్నేహితుడుగా, తండ్రిగా, తల్లిగా, రక్త సంబంధిగా దేవుడు ఉండాలని కోరుకుంటా ఉంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఏం జరుగుతుందో ఈరోజు ఈ వాక్యంలో పూర్తిగా మనము నేర్చుకోబోతున్నాం. కాబట్టి దేవుని యొక్క తోడు మనకెంతో అవసరం. మనుషులకి మనిషి ఎలాగ తోడు అవసరమో దేవుని యొక్క తోడు మరి ఒక వ్యక్తికి ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందనేది మనం చూద్దాం. మొట్టమొదటి పాయింట్ మొదటి సమూయేలు 3:19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై యున్నందున అతని మాటల్లో ఏది తప్పిపోలేదు. మొట్టమొదటి పాయింట్ దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు చెప్పే మాట తప్పిపోదు. నువ్వు చెప్పే మాట స్థిరంగా దేవుడు నిలబెడతాడు. అంతేకాదు నీ మాటను జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనము మనతో పాటు ఎంతమంది తోడుగా ఉంటారో మనకు తెలీదు. కానీ మన తోడు వచ్చేవారు కొన్నిసార్లు మన మాటల్ని తిప్పికొట్టి మాట్లాడేవారు ఉన్నారు. అంతేకాదు మన మాటల్ని ఉల్టా మాట్లాడి మన గురించి బ్యాడ్‌గా చెప్పి మరి ఎన్నో వైర్యాన్ని, ఎంతో కష్టాన్ని తెచ్చిపెట్టే మోసాన్ని తెచ్చిపెట్టిన వారు లేకపోలేరు. కానీ దేవుడు ఎవరికైనా తోడుగుంటే వారి మాటని ఎంతో విలువైన మాటగా దేవుడు ఎంచుతాడు. అంతేకాదు ఈ లోకంలోనే వారి మాట తప్పిపోకుండా దేవుడు కాపాడుతా ఉంటాడు. వారి యొక్క మాట చెరిగిపోకుండా దేవుడు కాపాడుతా ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నీ ప్రతి మాట నెరవేర్చబడాలంటే నీవు అనుకున్నది, నువ్వు చెప్పినది, నువ్వు ఏ మాట అయితే విప్పుతావో ఆ మాట దేవుని యొక్క నోటి నుండి వచ్చిన మాటగా స్థిరమవును గాక అని నేను ప్రకటించే ముందు దేవుడు ఒక మాట మనకి చెప్తున్నాడు. నేను మీకు తోడుగా ఉన్నప్పుడు అది జరుగుతుందని చెప్తున్నాడు. దేవుని తోడుగా నువ్వు తీసుకెళ్తే నీ ప్రతి మాటలో పవర్ ఉంటది. నీ మాటలో వాల్యూ ఉంటది. నువ్వు ఇంటర్వ్యూకెళ్ళు, పెద్దవారితో మాట్లాడు, చిన్నవారితో మాట్లాడు, నీ ఆఫీసర్స్‌తో మాట్లాడు, లేక నీ స్కూల్‌లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని తోడు నీకు ఉన్నట్లయితే నీ మాట స్థిరపరుస్తా ఉంటాడు. దేవుడు నీకు శక్తిని, వాక్ శక్తిని దేవుడు దయచేస్తాడు. అంతేకాదు నీ మాటలో ఏది తప్పిపోదో అంటే నువ్వు ఏదైతే చెప్పి ఉన్నావో అది జరుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే సమూయేలు నాశనం అయిపోతున్నదంటే అది నాశనం అయిపోవాల్సిందే. అదే సమూయేలు లేదు మీరు మీ కుటుంబం దీవించబడతారు చూడండి అనగానే గొప్పగా దీవించబడ్డం చూశారు. కాబట్టి సమూయేలు చెప్పిన ఏ మాట తప్పిపోలేదు. సమూయేలు ఎప్పుడు దేవుడు వస్తాడన్నప్పుడు దేవుడు వచ్చేవాడంట. ఎందుకంటే సమూయేలుకి దేవుడు తోడుగా ఉండేవాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న మొట్టమొదటి పాయింట్ దేవుని తోడు మనకున్నట్లయితే మన మాటలో ఏదియో తప్పిపోదు. రెండో పాయింట్ చూద్దామండి. యెహోషువ గ్రంథము 1 అధ్యాయము 5 వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండునో నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. కాబట్టి రెండో పాయింట్‌లో మనందరికీ అర్థమైంది ఏంటంటే దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. మోషేకి ఎలాగైతే తోడై ఉన్నాడో అలాగే యెహోషువకు తోడై ఉన్నాడు. కాబట్టి రెండో మేలు ఏంటంటే ఏ మనుషుడు వారి ఎదుట నిలబడలేరు. నీ ప్రక్కన యేసయ్య ఉన్నట్లయితే, నీ ప్రక్కన దైవం ఉన్నట్లయితే ఎటువంటి వాడైనా కూడా నీ ఎదుట నిలబడి నీకు విరోధంగా నిలబడలేడు. మోషేకు విరోధంగా నిలబడిన అబీరాము, కోరాలు ఏమైపోయారు? మోషేకి విరోధంగా మాట్లాడిన మిరియాము, అహరోనుల సొంత రక్త సంబంధులు ఏమైపోయారు? వారిని మోషే ఏమీ గద్దించలేదు. కానీ దేవుడు గద్దించినట్టుగా, పనిష్మెంట్ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే మోషేకి తోడుగా ఉన్న నేను నీకు తోడై ఉంటే యెహోషువ అని దేవుడు చెప్పడం జరిగింది. నిజమే యెహోషువ దినంలో ప్రతి ఒక్కరు యెహోషువని రెస్పెక్ట్ చేశారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యూ, యూ నీడ్ అ గాడ్ టు స్టాండ్ బిసైడ్ యూ. ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు ఉన్నట్లయితే నీకు ఏ ఆయుధం నీకు విరోధంగా రూపింపబడనేరదు. ఒకవేళ రూపింపబడినా అది నిలవదు.
ఎందుకంటే దేవుని యొక్క పవర్‌ఫుల్ ప్రెజెన్స్ ఈస్ విత్ యూ, బిసైడ్ యూ. నీ ప్రక్కనే దేవుడు నిల్చున్నాడు కాబట్టి, దేవునికి అగెయిన్స్ట్‌గా ఏది నిలబడలేదండి ఈ లోకంలో గాని, ఏ లోకంలో గాని. కానీ దేవాది దేవుడు ఈరోజు తన బిడ్డల్ని ప్రేమించి, నేను దేవదూతలతో తోడుగా ఉంటాను. దూత ఇదిగో నీ ఎదుట ఎవరు నిలబడలేదని చెప్పట్లేదు. కానీ నిన్ను ప్రేమించి దేవుడు చెప్తున్నాడు. నేను నీకు తోడుగా ఉంటే కనుక నీ ఎదుట ఎవరు నిలబడలేరు. నీ మాటలు, నీ యొక్క ప్రెజెన్స్‌ని బట్టి మనుషులు భయపడబోచున్నారు. మరి వారికి భయమును, వణుకును రాబోతుంది. బికాజ్ ఐ యామ్ విత్ యూ. అంత పవర్‌ఫుల్ ప్రెజెన్స్, అంత అధికారముతో కూడిన ప్రెజెన్స్, అంత అధికారంతో కూడిన దేవుని యొక్క ఉనికి మనకు తోడై వచ్చును గాక. అదే వాగ్దానం మీకొచ్చిందా? ఎంతమందికొచ్చిందో నాకు తెలీదు. కానీ ఆ వాగ్దానంలో విలువ మీరు తెలుసుకోండి. మరి నువ్వు బ్రతుకు దినములు అన్నిటా నువ్వు బ్రతికిన రోజులన్నీ కూడా నీకు శత్రువు నిలబడడానికి నీ ఎదుట ఎవ్వరు గొప్పవారు కాదని దేవుడు చెప్తున్నాడు. అటువంటి కృపను దేవుడు నీకు దయచేయును గాక. మూడో పాయింట్‌కి వెళ్ళిపోదాం. ఇదే యెహోషువ గ్రంథము 6 అధ్యాయము 27 వచనం చదువుదాం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. మరొక పాయింట్ కూడా యెహోషువకు దేవుడు ఇస్తున్నారు. మనకిస్తున్నారు. అలాగే యెహోషువకు ఎలాగ తోడై ఉండి ఆయన కీర్తిని, ప్రభావాన్ని దేవుడు పెంచాడో చూద్దాం. మన జీవితంలో కూడా మనుషులు మనకు ప్రమోట్ చేయాలండి. మనుషులు మనకు రికమెండేషన్‌లు ఇవ్వాలండి. మనుషులు మన గురించి గొప్పగా చెప్పుకోవాలని మనం అనుకుంటాం గానీ, దేవాది దేవుడు నీకు తోడై నిల్చున్న ఎడల నీ పేరు పాపులర్ అవ్వబోతుంది. నీ పేరు మరి ప్రఖ్యాతిగాంచబోతుంది. నీ పేరు మాసిపోకుండా దేవుడు కాపాడడం మాత్రమే కాదు, నీకు మంచి పేరుని, ఖ్యాతినిస్తానని జెఫన్యా 3, 17, 19, 20లో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి అదే దేవుడు నీకు కూడా తోడుగా ఉంటే మంచి పేరుని దేవుడిస్తాడు. నీ యొక్క కీర్తి వ్యాపించబోచుంది. నీ ఉద్యోగ స్థలంలో నువ్వెక్కడున్నావో ఆ బిల్డింగ్ అంతా నీ పేరు తెలుసుకోవాలి. కొంతమంది జాబులు చేస్తా ఉంటారు. మంచి పెద్ద అధికారులే. కానీ వారి పేరు ఎవరికీ తెలీదు. అలాంటి జీవితం కలిగి జీవిస్తా ఉంటారు. ఒకవేళ తెలిసినా ఎంత చెడ్డ జీవితం అని మాట్లాడే వాళ్ళు లేకపోలేరు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నట్లయితే నీ పేరు నేను ఏం చేస్తాను? వ్యాపింప చేస్తాను. యూ విల్ గెట్ ఎ గుడ్ పాపులారిటీ, ఎ గుడ్ నేమ్. మంచి పేరునిచ్చే దేవుడండి. చూడండి, ఈ లోకంలో జీవించేది కొంతకాలమే. కానీ ఆ కొంతకాలం దేవుడు మనకు తోడుగా ఉండి మంచి పేరునివ్వగోరుతా ఉంటున్నాడు. మనుషులు చూడండి త్వరగా మర్చిపోతా ఉంటారు. కానీ మాసిపోని పేరు దేవుడు నీకు దయచేయునుగాక. దావీదు పేరు మనం ప్రతి ఒక్క పాటలో గాని, వాక్యంలో గాని ఖచ్చితంగా మనము మరి ఆ మాటను మనము చెప్తా ఉంటాం. దావీదు పేరు చెప్తాం. అబ్రహాం పేరు చెప్తా ఉంటాం. యెహోషువ పేరు చెప్తా ఉంటాం. అలాగే మనం చూస్తే బైబిల్‌లో ఉన్న కొంతమంది పేరుని చాలా ఫేవరెట్‌గా మనం చెప్తా ఉంటాం. అంతకంటే ఎక్కువగా మరి యేసు ప్రభు యొక్క పేరుని అంతకంటే ఎక్కువగా మనం చెప్తా ఉంటాం. ఎందుకు అంటే వీరికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే వారి పేరు మాసిపోకుండా ఉండడానికి, అంతేకాదు మంచి పేరు రావడానికి దేవుడు కారణమయ్యాడు. సో, మనమందరము ఇంత ప్రయాస పడతాం గదా! మరి ఈ దేశంలోనే మనకందరికి తెలుసు ఎంతమంది హీరోస్ ఉన్నారో. వారు పేరు కొరకు ఎన్ని ఎన్ని కార్యాలు చేస్తారు కదా! మంచి పేరు రావడానికి కొరకు వారు పాపులర్ అవ్వడానికి ఎన్ని సినిమాలు మరి ఎంత ప్రయాసం చేస్తా ఉంటారో. మరి మనం కూడా అంతే కదా! మంచి పేరు రావడానికి, అందరిలో మంచి పేరు రావడానికి మనం కొంచెం కష్టం చేయాలని మనం ఆవేశపడతా ఉంటాం. కానీ దేవుని తోడు నీకున్నట్లయితే, దేవుడు నీతో ఏ కార్యాలు జరిగించాలో ఆ కార్యాలు జరిగించి మంచి పేరుని దేవుడిస్తా ఉంటాడు. నీ తోడుగా ఉండి ఎవరు చేయలేని కార్యాలు నీ ద్వారా జరిగించి మంచి పేరుని ఇస్తా ఉంటాడు. యెహోషువ చేసిన కార్యంలో అద్భుతమైన కార్యం ఏంటంటే సూర్యుడిని ఆపేస్తాడు, చంద్రుడిని ఆపేస్తాడు. మరి మంచి పేరు వచ్చింది యెహోషువకి. ఇదిగో సృష్టి యావత్తు యెహోషువకి లోబడుతుందని పేరు వచ్చింది. అంతే. అందరూ భయపడ్డం మాత్రమే కాదు, యెహోషువ యొక్క పేరు చుట్టుప్రక్కల కూడా వ్యాపించిందంట. అంతేకాదు దేశంలో ఆయన పేరు గొప్ప పేరుగా యెహోషువ అని చాలా బాగా చెప్పుకున్నారు. ఇంతకుముందు యెహోషువ ఒక మామూలు పరిచారకుడే. మోషేకి చేతులు కడుగుతూ, మోషే మోషే పనులన్నీ చేస్తూ, మోషే ఎక్కడున్నాడో అక్కడ ఉండేవాడు. కానీ దేవుడు మోషేకిచ్చిన పేరు లాగానే మరి యెహోషువకి ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆయన పేరు కీర్తి వ్యాపింపచేసింది. ఈరోజు నీ పేరు కూడా దేవుడు అలాగ వ్యాపించునుగాక. అయితే దేవుని యొక్క తోడు కోరుకొనండి. అలాగే మనం చూసినట్లయితే 4 పాయింట్ చదువుదాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యం నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. 4 పాయింట్ మనం చూసినట్లయితే దేవుని తోడు మనకుంటే మనం ఒంటరి వారం కాము. నేను
ఒక్కదాన్నే నేనొక్కడినే నువ్వు ఫీల్ అవుతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఫీల్ అవ్వవు. నువ్వు ఒంటరి వాడివి కాదు. 1000 మంది కంటే శ్రేష్ఠుడు, 10,000 మంది కంటే అతి ప్రియుడు మన దేవుడండి. మరి ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు ఎప్పుడు కూడా లోగా ఫీల్ కావు. నాకెవ్వరు లేరు, స్నేహితులు లేరు అనడానికి వీల్లేదు. నీ దేవుడు నీకు సమస్తమై నీకేది కావాలో అది దయచేస్తాడు. సంతోషం అవుతాడు. నీకు తోడుగా ఉంటాడు. నీకు జ్ఞానంగా ఉంటాడు. నీకు ఆశీర్వాదంగా మారుతాడు. ప్రతి విషయంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నాకిది లేదు, అది లేదని కంప్లెయింట్ చేయడానికి వీలు లేదు. దేవుడు ఉంటే సర్వం ఉన్నట్టే. దేవుడే మన స్వాస్థ్యం. దేవుడే మన ట్రెజర్. దేవుడే మన ధననిధి అని నువ్వు అనుకున్నట్లయితే, అయ్యా నీ తోడు నాకు కావాలి. మోషే అనుకున్నాడు, అయ్యా నీ సన్నిధి రాకపోతే మాతో పాటు అంటే నీ తోడు లేకపోతే మేము ఒక అడుగు ముందు వేయము. ఎందుకంటే నీ తోడే మా ఈ దేశానికి, వేరే దేశాలకు వ్యత్యాసం చూపిస్తది. కాబట్టి నీవు మాకు తోడుగా ఉంటే, నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే ప్రవ్వా, ఇతరుల కంటే మేము విలువైన వారుగా ఉంటాం. కాబట్టి మనము దేవుని తోడు కోరుకుంటాం. మనం ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మన దేవుడు అన్ని విధాలుగా మనల్ని ఆదరిస్తాడు. తల్లి కంటే ఎక్కువ ఆదరిస్తాడు. తండ్రి కంటే ఎక్కువ పోషిస్తా ఉంటాడు. ఈ లోకపు స్నేహితుల కంటే కూడా ప్రాణ స్నేహితుడుగా ఉంటాడు. నీ కొరకు పనిచేస్తాడు. నీ పక్షంగా ఉంటాడు. కాబట్టి ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు ఒంటరి వాడివి కాదు. ఇక 5వ పాయింట్‌కి మనం వెళ్ళినట్లయితే అపోస్తల కార్యము 10వ అధ్యాయం 38వ వచనం. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు గొప్ప శక్తి మనలో ఉంటుంది. కాబట్టి అపవాది క్రియలను లయపరచొచ్చు, స్వస్థతలు జరిగించవచ్చు, దేవుని యొక్క శక్తితో మనము సంచరించవచ్చు, మేలు చేయవచ్చు. సో మనం మేలు చేయడానికి దేవుని తోడు అవసరం. మనం కీడు చేసే రకాలు మనం కదండి. ఎవరైనా మనల్ని గిచ్చితే వాడిని 10 రకాలుగా గిచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే, యేసయ్యకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు మేలు చేస్తా ఉన్నాడు. మరి దెయ్యాల చేత పీడింపబడిన వారిని విడిపిస్తా ఉంటున్నారు. స్వస్థతను అనుగ్రహిస్తా ఉంటున్నాడు. నీకు దేవుడు తోడుగా ఉంటే, నీవు ఉంటే చాలు. మరి దెయ్యాలు కూడా పారిపోవాల్సిందే. ఆ ఇంట్లో నువ్వు ఉంటే చాలు, దెయ్యాలు పారిపోతాయి. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి పారిపోతాయి అంతే. నువ్వు మేలు చేస్తూనే ఉంటావు. నీవు ఎవరికి మేలు చేయాలో నువ్వు వారికి మేలు చేస్తూనే ఉంటావు. మంచి పేరుని దేవుడిస్తాడు. అంతేకాదు స్వస్థతను కూడా నువ్వు చేయగలుగుతావు. అంత శక్తిమంతుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు పరమ వైద్యుడండి. వైద్యుల కంటే గొప్ప వైద్యుడు. కాబట్టి ఈరోజు దేవుని తోడు నీకున్నట్లయితే ఇంత శక్తి ఉంటదా? ఇన్ని కార్యాలు నువ్వు చేయగలుగుతావంటే అవును. ఇన్ని కార్యాలు నువ్వు చేయగల సమర్థుడు. నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పే దేవుడండి. చూడండి యేసయ్య కూడా అన్ని కార్యాలు చేసిన యేసయ్య ఒక మాట చెప్తాడు. మీరు నా వలే చేయగలుగుతారు. మీరు విశ్వాసం ఉంచండి. విశ్వసించండి దేవుడు కార్యాలు జరిగిస్తాడని. మీరు విశ్వాసం ఉంటే చాలు కార్యాలు జరుగుతాయి. కార్యాలు జరగడానికి విశ్వాసము ముఖ్యం. ఆ విశ్వాసం పెంపొందించుకోవడానికి మనం దేవుని యొక్క మరి భక్తిలో, దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క ప్రార్థనలో మనం గడుపుతా ఉంటుండగా మనకు విశ్వాసం పెరుగుతుంది. అలాగే దేవుడు మనకు తోడుగా వచ్చి కార్యాలన్నీ చేస్తూ, మేలు చేస్తూ ఈ లోకానికి కావాల్సిన దీవెనలు మన ద్వారా దేవుడు దయచేస్తాడు. అలాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:2 నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. సో మన దేవుడు మనకు తోడుగా ఉంటేనే సూచక్రియలు చేయగలుగుతాం. సో దేవుని తోడు మనకెంతో అవసరము. సో నెక్స్ట్ పాయింట్‌కి వెళ్ళిపోదామండి. 6వ పాయింట్‌కి వెళ్ళిపోదాం. 2 సమూయేలు 5:10 దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. నెక్స్ట్ పాయింట్‌కి వచ్చేసాం కదండి. ఈ పాయింట్‌లో మనము అంతకంతకు వర్ధిల్లాలంటే ప్రాస్పెరిటీ. యూ వాంట్ టు రిసీవ్ ప్రాస్పెరిటీ, యూ నీడ్ గాడ్స్ గైడెన్స్ అండ్ హిస్ ప్రెజెన్స్ టు బీ విత్ యూ. దేవుని తోడు నీకెంతో అవసరం. జాబ్‌లో, నువ్వు చేస్తున్న పనిలో, పొలంలో, ఇంట్లో. మరి యోసేపుకు దేవుడు తోడుగా ఉండి ఆయనను వర్ధిల్లింప చేశాడని పోతిఫర్ చూశాడని మనము వాక్యంలో చూస్తున్నాం. ఆదికాండము 39 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలం చేయననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఇంకా కింద మనం చూస్తే 5వ వచనంలో యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటను ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. దేవుడు యెహోవా దేవుడు యోసేపుకు తోడుగా ఉండి అతన్ని వర్ధిల్లింప చేశాడు. దేవుడు సైన్యములకు అధిపతియగు దేవుడుగా దావీదుకు తోడుగా ఉండి ఆయన వర్ధిల్లింప చేశాడు. సో దేవుని యొక్క తోడు మనకుంటే మనం ప్రాస్పర్ అవుతాం. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, అయ్యా నువ్వు నా తోడు రావా,
నాకు తోడుగా ఉండండి నాయన. నా పని, నా జ్ఞానం వ్యర్థము నాయన. నాది చాలా తక్కువ నాయన నీతో కంపేర్ చేస్తే. నీ జ్ఞానము ఉన్నతము నాయన. అయ్యా! అటువంటి జ్ఞానము నాకు రాదు. నాకు తెలీదు. నీవే ఇవ్వాలి. అయితే నీవు నా తోడు వచ్చి నా పనులన్నీ సఫలం చేయడానికి నా ప్రక్కనే నిల్చుండని ప్రభా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధిలింపచేస్తాడు. ఏ పని పూనుకున్నా, ఏ ఇంటర్వ్యూకెళ్ళినా, ఎటువంటి కార్యాలు చేసినా, ఎంత కష్టతరమైన పనైనా దేవుని తోడు కోరుకున్నాడు దావీదు. దేవుని తోడు అడిగేవాడు దావీదు. అలాగే నిన్ను కూడా దేవుడు ఈరోజు ప్రేరేపిస్తున్నాడు. నీవు ఏ పని చేసినా నన్ను తీసుకెళ్ళు. నేను నీకు తోడుగా వస్తే నేను నిన్ను వర్ధిలింప చేస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఏ కార్యం ఆగిపోయిందో, ఆ కార్యం ఎందుకు ఆగిపోయిందో ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. దేవుని తోడు తీసుకెళ్తావా? 7వ పాయింట్ మనకు వెళ్ళిపోదాం. ఇర్మియా 20వ అధ్యాయము 11వ వచనము. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరవబడని నిత్యావమానము పొందుదురు. చూసారండి, దేవుడు ఒక శూరుని వలె మనకు తోడుగా ఉంటే మనల్ని అడ్డగించేవారు ఎవరు? మనల్ని గెలిచేవారు ఎవరు? మనల్ని హింసించే వారు గెలవరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరు నిన్ను హింసించినా కూడా ఆయన ఊరుకోడు. ఖచ్చితంగా ఆయన పగ తీర్చుకుంటాడు. నీ తరపున ఆయన పగ తీర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడు. అబ్రహాం జీవితంలో కూడా మనం చూసాము. అబ్రహాంకు అగెయిన్స్ట్‌గా కొన్ని కార్యాలు ఆ దేశపు రాజులు చేసినా, తన భార్యను అబ్రహాం అప్పగించినా కూడా దేవుడు మాత్రం ఊరుకోలేదు. దేవుడు వారిని మాత్రము మేబీ అబ్రహాం ఆ రోజు ఎంత ఏడ్చుంటాడో, సారా ఎంత ఏడ్చిందో మనకి తెలీదు. కానీ ఆ రోజు దేవుడు వారిని హింసించాడు. వారి గర్భఫలాలను మూసేశాడు. వారి గర్భాలను మూసేశాడు. దేవుని తోడు మనకెంత అవసరం. మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తా ఉంటున్నాము. మరి శత్రువులైన ఫిలిష్తీయులు మరి ఆ యొక్క గుడారాన్ని, ఆ యొక్క మందసాన్ని వారు తీసుకొని వెళ్ళిపోయినాక దేవుడు వారిని మొత్తాడు. దేవుని యొక్క బలమైన చేయి వారిని మొత్తింది కాబట్టి వారికి తెగులు వచ్చింది అని చెప్తూ వారు వెంటనే ఆ మందసాన్ని వారు పంపించేస్తారు. కాబట్టి మనని హింసించే వారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు గెలవరు. ఎప్పుడైతే దేవుడు నీకు తోడుగా ఉంటాడో అంత ఫుల్ సపోర్ట్ సిస్టమ్‌గా దేవుడు నీకు తోడుగా ఉండి, నీకు అన్ని విధాలుగా నీకు సహాయకుడుగా ఉన్నాడు. బలపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఆయన నీ విషయంలో నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో నీ విషయంలో ఆయన శూరుని వలె తయారై వస్తాడు. శూరుని వలె, పరాక్రమం గల శూరుని వలె ఆయన కనబడతా ఉంటాడు వారికి. వారికి అగెయిన్స్ట్‌గా నిలబడతా ఉంటాడు. కాబట్టి 7 పాయింట్స్ విన్నాం కదా! దేవుని తోడు మనని ఎంతగా దీవిస్తుందో, ఎంతగా ఆశీర్వదిస్తుందో, ఎంతగా మనకి మరి అన్ని విధాలుగా మనకు తోడ్పడుతుందో ఈరోజు మనం విన్నాం. అయితే ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో కూడా మనం విందామా? ఈ కొన్ని పాయింట్స్ మనం వింటా ఉంటున్నాం. కానీ అసలు ఇంతకి నేనేం చేస్తే దేవుడు నాకు తోడుగా ఉంటారు? ఇప్పుడు చూడండి, ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్‌షిప్ చేయాలంటే కూడా ఆ ఫ్రెండ్ ఇష్టపడాలి. లేదంటే సమ్మతించి మనము కలిసి నడుద్దామని సమ్మతించకపోతే ఎవరు కలిసి నడవలేరని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏం చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనేది కొన్ని పాయింట్స్‌లో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. మొట్టమొదటి పాయింట్ 2 కొరింథీ 13:11, 2 కొరింథియన్స్ 13:11. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ప్రేమ సమాధానములు కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి సంపూర్ణులుగా ఆదరణ కలిగి ఉండుండి అని చెప్తా ఉంటున్నాడు. మరి మనము ప్రేమ కలిగి ఉన్నప్పుడు, మరి సమాధానంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మరి అట్టి దేవుడు మరి ప్రేమించే వారిని ప్రేమిస్తా ఉంటాడు. దేవునికి ప్రేమ అంటే చాలా ఇష్టం. ఎవరైతే ఇతరులను ప్రేమిస్తారో దేవుడు అంటారు, మరి మీరు కూడా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇదే ఆజ్ఞ అంటాడు. కాబట్టి దేవుడు అలాంటి వారికి తోడుగా ఉంటాడు. మరి ద్వేషించేవారైనా, చేదుగా ఉండి, నెగెటివ్‌గా ఉండి అందరిని దూషించేవారంటే దేవునికి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ముఖ్యంగా నీ శత్రువుల్ని మరి ఎక్కువగా ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అబ్రహాంకి ఒక పేరుంది. ఏంటంటే మరి అబ్రహాము దేవుని స్నేహితుడనే పేరు కలిగి ఉన్నాడు. అబ్రహాము అందరితో సమాధాన పడ్డాడు. లోతు వెళ్ళిపోవాలనుకున్నా కూడా సమాధాన పడి శ్రేష్టమైన నువ్వు ఎన్నుకో, మన మధ్యలో గొడవలొద్దు, నీకు ఏ పొలం కావాలో తీసుకో, ఏ స్థలం కావాలో తీసుకో అని చెప్పాడు. మరి దేవుని పేరట, మరి దేవుని కొరకు, మరి దేవుని బిడ్డగా చలామణి అవుతున్న, దేవుని స్నేహితుడుగా ఉన్న అబ్రహాము దేవుని మరి ఏమి ఇష్టమో ఆయన ఇష్టపడ్డాడు. సమాధానాన్ని ఇష్టపడ్డాడు. గొడవలు వద్దన్నాడు.
సో, దేవుడు అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. కలహప్రియునికి దేవుడు అస్సలు ఇష్టపడడు. వారికి దూరంగా ఉంటాడు. అహంకారులకి అస్సలు ఇష్టపడడు. వారికి దూరంగా ఉంటాడు. కాబట్టి ఈరోజు నీవు ఈ ప్రేమ సమాధానం గల దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీవు అటు హృదయం కలిగి ఉండాలి. రెండో పాయింట్‌కెళ్ళిపోదాము. సామెతలు 3:32 కుటిలో వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. రెండో పాయింట్ అద్భుతమైన పాయింట్ కదా! యథార్థవంతులంటే దేవునికి ఇష్టము. కపటపు మనసు గలవారంటే దేవునికి ఇష్టం ఉండదు. మనసులో ఒకటి బయట ఒకటి ఇష్టపడరు. దేవుడు యథార్థంగా ఉండేవారుంటే చాలా ఇష్టపడతారు. యథార్థంగా ఉందామా? యథార్థమైన జీవితం కలిగి ఉందామా? మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా వద్దు. ప్రతి ఒక్కరూ మనల్ని యేసుప్రభు రహస్యమందు చూసి, మరి రహస్యమందు చూచిన మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడంట. కాబట్టి యథార్థంగా ఉండే వారికి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు. అబద్ధికులు ఎవరి పిల్లలు? సాతాను పిల్లలు. యథార్థతను ప్రేమించాలి. ఏదున్నా ఉన్నది లేనిది ఉన్నట్టు కాకుండా మనం ఏదైతే ఉన్నామో అది యథార్థంగా మనం జీవించినట్లయితే ఏ పని చేసినా డబ్బు విషయంలో యథార్థంగా ఉండాలి. రిలేషన్‌షిప్స్‌లో యథార్థంగా ఉండాలి. సంఘ పరిచర్య విషయంలో యథార్థంగా ఉండాలి. అలాగే మన మాటల విషయంలో యథార్థత చూపించాలి. అప్పుడు దేవుడు అలాంటి వారికి తోడుగా ఉంటాడు. మీ అందరికీ తెలుసు వీరందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాము, యోసేపు, దావీదు, అలాగే యేసయ్య, అలాగే మనం చూసినట్లయితే మరి ఇంకా యెహోషువ వీరందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు గదా! వాళ్ళందరూ యథార్థవంతులు కాబట్టి యథార్థవంతులకి దేవుడు తోడుగా ఉంటాడు. వారి ప్రార్థన వారికి ఆనందకరం అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఇక మూడో పాయింట్‌కి వెళ్ళిపోదామండి. యెహోషువ గ్రంథము 1 అధ్యాయము 7 వచనం నుంచి చదువుతాం. నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా! నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుని యొక్క వాక్యం ప్రేమించు వారలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇష్టపడుతున్నారా? శ్రద్ధగా ఆయన వాక్యాన్ని వింటున్నారా? అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. వాక్యమై వచ్చిన దేవుడిని నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్లయితే దేవుడు అలాంటి వారికి తోడుగా ఉంటారు. వెన్ యూ రెస్పెక్ట్ గాడ్, గాడ్ రెస్పెక్ట్స్ యూ. గాడ్ లవ్స్ టు బి సెలబ్రేటెడ్. దేవుడు మరి ఎక్కడున్నా కూడా ఆయనను మనం ఆహ్వానించే రీతిలో ఉండడం దేవునికి చాలా ఇష్టం. సో, వీ షుడ్ ఆల్వేస్ వెల్కమ్ గాడ్ బై ప్రేయర్స్, బై ప్రైజెస్, బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన డివోషన్స్ ఇవే. దేవుని పట్ల మనము ఆయనతో గడపడానికి, ఆయనతో కమ్యూనికేట్ చేయడానికి మనం చేయగలిగింది ఇవే. కాబట్టి నువ్వు ఆ వాక్యమును, ఆ ధర్మశాస్త్రం ప్రేమించి, ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా వస్తా ఉంటాడు. అంతేకాదు నీ మార్గం అంతట్లో గొప్ప కార్యాలు, గొప్ప ఏంటంటే నీ ప్రవర్తన విషయంలోనే కాదు, నీ మార్గం అంతట్లో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను వర్ధిల్లని చేస్తా ఉంటాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఈ పాయింట్స్ అన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. 4వ పాయింట్‌గా యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుదామండి. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను. చేతును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారంటే ఆయనకిష్టమైన కార్యము, దేవుని చిత్తం తెలుసుకొని దాని ప్రకారం జీవించేవారంటే దేవునికి చాలా ఇష్టమండి. యోహాను 8:29లో నన్ను పంపిన వాని కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను. నాట్ జస్ట్ 1 డే, 2 డేస్. దేవుని యొక్క కార్యము ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యాలు ప్రతిరోజు మనం చేస్తూ ఉంటుండగా మనకు దేవుడు తోడుగా ఉండి మన కార్యాలను సఫలపరుస్తాడు. ద్వితీయోపదేశకాండం 10:12లో కూడా మనం చూసినట్లయితే ఇవి ఆయనను ప్రేమించి ఆయనను సేవించిన ఎడల దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతా ఉంటాడు. జనంలో దేవుడు నిన్ను ఎక్కిస్తా ఉంటాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీవు ఆయనకిష్టమైన కార్యాలు చేయడానికి ఆయనకిష్టమైనది ఏంటి అని నువ్వు తెలుసుకొని మరి నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇక ఆఖరి పాయింట్‌కి వెళ్ళిపోదామా? ఆదికాండం 42:18 నుంచి వద్దాం. 3వ దినంన యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడు వాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. యోసేపు మనకొక మంచి ఒక టిప్‌ని దేవుడు మనకి యోసేపు ద్వారా ఇస్తా ఉంటున్నాడు. దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నట్టుగా 39వ అధ్యాయంలో పలుమార్లు మనం చూస్తా ఉంటున్నాం. దాదాపు 3 సార్లు, 4 సార్లు కంటే ఎక్కువ దేవుడు ఆయనకి తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. అయితే యోసేపు చెప్పిన మాటలు నేను దేవునికి భయపడు వాడని అంటున్నాడు. నిజమే. యెహోవాయందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే, భయముతో ఉండి మనం పాపం చేయకుండా మనం దూరంగా ఉన్నట్లయితే
దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. నా బిడ్డలు అని దేవుడు మరి మనల్ని తన కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మరి ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నవాడు. కాబట్టి మనం ఆయన వలె ఉండడానికి ఇష్టపడుకుంటా ఉంటాడు. మరి యోసేపు పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. 39 ఆదికాండము 9వ వచనంలో మనం చూస్తే, ఇది దేవునికి నేను విరోధంగా ఎలా చేయగలుగుతాను? నీ భార్యని నేను ఎలాగ ముట్టుకోగలుగుతాను అన్నట్టుగా మరి ఆయన అట్టి విశ్వాసంతో ఉన్నాడు. మరి తన పోతీఫర్ భార్యతో అంటా ఉంటున్నాడు. ఇంతటి దుష్కార్యము నేను చేయను. ఎందుకంటే నేను దేవునికి భయపడు వాడని అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవునికి భయపడి దుష్కార్యాలు దేవునికి అయిష్టమైన కార్యాలు ఇది దేవునికి ఇష్టం లేదని నువ్వు తెలిసి మరి నువ్వు తెలుసుకొని మరి నీవు ఆయనకిష్టమైనవి చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంతేకాదు దేవునికి భయపడాలండి. చూడండి కీర్తనలు 2:8లో ఏమనుంది? 8:9లో ఉంది. నీవు భయపడి ఆయనను మరి దేవునికి భయపడాలి. వనకాలి అని ఉందండి. భయపడి కుమారుని ముద్దు పెట్టుకోవాలనుంది. ఆయనకు దగ్గరగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ భయంతోను, వణుకుతూ ఉండాలి. దేవుడు గంభీరుడు. దేవుడు సర్వశక్తిమంతుడు. అట్టి దేవుడు మనకు తోడుగా ఉండి భీకరమైన కార్యాలు మన ద్వారా చేయాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. మనం ఎంత భయంతో మనం జీవిస్తా ఉండాలి. మరి బుద్ధి లేని వాడంట మరి ఎటువంటి భయం లేకుండా జీవిస్తాడు. వాక్యం సెలవిస్తుంది. బుద్ధిమంతుడు మరి ఎల్లప్పుడూ జ్ఞానవంతుడు భయము కలిగి జీవిస్తాడంట. అమ్మో! నేను కరెక్టే ఉన్నానా? కరెక్ట్ చేస్తున్నానా లేదా? అట్టి వాడు మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు వర్ధిల్లుతాడు. అంతేకాదు దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. యోబు దేవుడు ఎంతగానో యోబుకి తోడుగా ఉన్నాడు. ఎంతగానో దేవుడు యోబుని వర్ధిలింపచేశాడు. అయితే యోబు గురించి దేవాది దేవుడే ప్రకటిస్తున్నాడు. ఏంటంటే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వ్యక్తి యోబు. కాబట్టి దేశంలో ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగిందమా మన మాట, మన చేష్టలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన నడక, మన పడక ప్రతీది కూడా ఆయన అదుపులో ఉండేటట్టుగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన యొక్క ప్రవర్తన యావత్తు మరి ఆయనకి మనం సమర్పించుకున్నట్లయితే మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన అధికారంకి మనం ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మనల్ని ఫలింపచేస్తాడు. కాబట్టి ఈ యొక్క 5 మాటలు ఎవరికి దేవుడు తోడుగా ఉంటారని మీరు తెలుసుకున్నారు. అయితే 7 మాటలు మాత్రము మరి దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతాయని మనము ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు, నేను అందరం కూడా శ్రేష్ఠులని నమ్ముతా ఉంటున్నాము. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎంత గొప్ప జయము చూశాడు. గొలియాతు లాంటి ఎదుర్కోవడానికి ఎవ్వరికీ అంత శక్తి లేని వారు, అంత భయం కలిగిన వారిని కూడా మరి ఓడించాడు దావీదు. వారందరిని సిగ్గుపరిచాడు. ఎలా అంటే ఒక్క దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు సైన్యం కూడా అవసరం లేదు. గొలియాతుని చంపేస్తానన్నాడు. కాబట్టి సైన్యము లేకుండా కూడా మరి దావీదు గొలియాతుని చంపేశాడంటే దాని అర్థం ఏంటంటే సైన్యములకు అధిపత్యగు యెహోవా దేవుడు మరి పరిశుద్ధ సైన్యము, దేవదూతల సైన్యము కలిగిన దేవుడు దావీదుతో పాటు ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా అలాగ ప్రతి విషయంలో గొప్ప జయమును నువ్వు పొందుకోవాలన్నట్లయితే దేవాది దేవుడు నీకు తోడై ఉండాలి. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందామా. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, మాతో మాట్లాడావు నాయన ప్రభా. అయ్యా నాయనా నువ్వు ఎవరికి తోడుగా ఉంటావో 5 రకాలుగా మాట్లాడావు. అయ్యా నాయనా నీవు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో 7 రకాలుగా 7 ఆశీర్వాదాల గురించి నువ్వు చెప్పావు. ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా నువ్వు అడుగు పెట్టండి నాయన. అయ్యా నువ్వు వారి పక్షంలో ఉండండి. వారికి నువ్వు తోడుగా ఉండండి నాయన. వారిని బలపరచండి. నీ కొరకు వారిని వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. సీ యూ నెక్స్ట్ వీక్ సేమ్ టైమ్. ఇఫ్ యూ రియల్లీ లవ్ ద మెసేజ్, వై డోంట్ యూ షేర్ ఇట్ ఆన్ యువర్ వాట్సాప్ అండ్ యువర్ సోషల్ మీడియా స్టేటసెస్. మళ్ళా కలుద్దామండి. అంతవరకు సెలవు. ప్రైజ్